హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎవరైనా కానీ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మిగిలిపోయిన రైస్తో వడియాలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మిగిలిపోయిన రైస్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసేసుకుని మిక్సీ జార్లో ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న చూడండి, ఇట్లా అన్నం మొత్తం కూడా ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేసుకుని దానికి తగ్గట్టుగా అంటే మనం నేనైతే ఇక్కడ 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మళ్ళీ ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లము, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర మిక్సీలో వేసేసుకుని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడియాల్లోకి మనం కొంచెం స్పైసీగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా కచ్చపచ్చగా పట్టేసి పక్కన పెట్టేసుకుని కొద్దిగా నేను జీలకర్ర అయితే మిక్సీ పట్టలేదు, పచ్చిమిర్చి పట్టిన తర్వాత అయితే నేను ఇలా పెట్టానమాట. ఇంక ఇప్పుడు వాటర్ కూడా బాగా మరిగిపోయినప్పుడు ముందుగా మిక్సీ పట్టేసేసుకున్న రైస్ని ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా మెత్తగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఉండకూడదు ఎక్కడ కూడా. బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలాగ మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకుంటూనే ఉండాలి, అడుగు అంటకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి ఉండలు కట్టకుండా అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ముందుగా మిక్సీ పట్టేసిన పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ని నేను ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వేడి మీదే వడియాలు పెట్టేసుకుంటే తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇక్కడైతే కింద వేసుకుంటున్నాను, డాబా మీద కాదు. మా పాప క్లీన్ చేసేసింది. నా దగ్గర కాటన్ శారీస్ ఏమీ లేవు, సో అందుకని 2 కాటన్ చున్నీస్ అయితే తీసుకున్నాను. ఒకవైపు మా పాప, ఒకవైపు నేనైతే పెట్టేసుకుంటున్నాం అనమాట. నాకైతే పెద్ద టైం అయితే ఏం పట్టలేదు, ఒక 10 మినిట్స్లో అయితే అయిపోయింది. జస్ట్ కొద్దిగా రైసే కాబట్టి అంత ఎక్కువ టైం పట్టలేదు. నేను ఒక చున్నీ మీద అయితే అన్నీ సరిపోయాయి. నేనేమో ఎక్కువ వచ్చేస్తాయేమో అనుకుని చెప్పేసి దబదబా 2 వేసేసాను. ఇంక ఫైనల్గా ఆరిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ 2 రోజులు ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతాయి. బ్యాక్ సైడ్ ఇలా నీళ్లు చల్లేసేసుకుని తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వడియాలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కువగా లాగనవసరం కూడా ఉండదు. చూడండి, మా పాప ఇక్కడ నేను మార్నింగ్ టైంలో తీసానమాట. నేను వడియాలు పెట్టిన రోజు తర్వాత రోజు అయితే గాలిదుమ్ము వచ్చింది, సో ఆరబెట్టలేదు, ఇంట్లోనే ఆరబెట్టేశాను. ఇంకా తర్వాత రోజు ఎండలో పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నీళ్ళు చల్లి అయితే తీసేసాను. ఇలా నీళ్ళు చల్లి తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని ఎండలో పెట్టేసుకుంటే చాలా బాగా డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిపోయిన వడియాల్ని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రష్ చేసుకుంటూ మా నాని అయితే ఈ వడియాల్ని తీస్తూ ఉంది మార్నింగ్. అన్నీ కూడా ఇలా వచ్చేసేసి నీట్గా వచ్చేసినాయి. నేను అంతకుముందు ఫస్ట్ టైము, సెకండ్ టైం పెట్టినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. అసలు ఎలా తీయాలో తెలియలేదు. మొత్తం ఒకసారి అయితే చున్నీ మొత్తం కూడా డాబాకి అయితే కరుసుకుని పోయి చినిగిపోయిందనమాట. అప్పటి నుంచి నాకు ఈ వడియాలు పెట్టాలంటే భయం కొంచెం. ఈరోజు అయితే కొంచెం జాగ్రత్తగా టిప్స్తో చేద్దామని చెప్పేసి ఇలాగ నీట్గా అయితే పెట్టేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో అందుకని ఇప్పుడు మీకు లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇలా తీసేసిన వడియాల్ని మళ్ళీ ఒకసారి ఎండలో ఆరబోసేసుకుంటే నీట్గా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత మంచిగా మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వడియాలు అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా 2 డేస్ అయితే ఎండలో అనేది ఆరబెట్టాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నా చూడండి. ఇలా వేసినప్పుడు ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పేసి అది తొందరగా ఫ్రై అవ్వలేదు. నెక్స్ట్ టైము ఈ వడియాలు వేసి కానీ వెంటనే ఫ్రై అయిపోయింది అనమాట. రైస్ వడియాలు తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఆయిల్ ఎక్కువ టైం కూడా తీసుకోవు. ఇలా ఫ్రై చేసుకున్న వడియాల్ని సాంబార్లో కానీ, రసంలో కానీ, పప్పులో కానీ తింటే అస్సలు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. నేనైతే ఇక్కడ పప్పుచారు విత్ వడియాలతో అయితే తింటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, ఎంత క్రిస్పీగా వచ్చిందో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.